ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న పండు అనాస. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా సాగవుతుంది ఈ పండు. అనాసలో ఉండే బ్రొమోలిన్ అనే ఎంజైమ్ బరువు తగ్గించడంలోనూ, జీర్ణక్రియ సక్రమంగా జరగడంలోనూ తోడ్పడుతుంది. అంతేకాదు, ఈ పండులో పలు పోషకాలు మెండుగా ఉన్నాయి. ఈ పంటను కొబ్బరి, జీడి మామిడి, అరటి వంటి పంటల్లో అంతర పంటగా సాగు చేస్తూ రెండిందాల ఆదాయం సాధిస్తున్నారు. ఏజెన్సీలోని వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డంగా అనాసను వేసుకుంటే వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. అధిక దిగుబడికి అనాస సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. ఈ అనాస సాగు అనేది మన భారతదేశంలో సుమారు 1,00,000 హెక్టార్లు పైబడి సాగు చేస్తూ, మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే సుమారు 5,000 హెక్టార్ల వరకు సాగు చేయబడుతుంది. అది కూడా మనకి ఈ స్పానిష్ రకం అనే సింహాచలం వెరైటీ అనేది సాగు చేయబడుతుంది. పైనాపిల్ అనేది సముద్ర మట్టం నుంచి సుమారు 1,100 మీటర్ల ఎత్తు వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీ సెల్సియస్ అత్యంత అనుకూలమైనది. 5.5 నుంచి 6.5 pH ఉదజన సూచిక ఉన్న నేలలు అత్యంత అనుకూలమైనది. మరుగునీరు సదుపాయం కలిగిన నేలలు మనకి మిక్కిలి అనుకూలమైన నేలలు. ఎక్కడైతే వర్షపాతం అనేది 150 నుంచి 300 సెంటీమీటర్లు ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా దీనికి అనుకూలమైనది. అయితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంటని జీడి మామిడిలో అంతర పంటగా ఎక్కువగా సాగు చేయబడుతుంది. ప్యూర్ క్రాప్గా చేయడం చాలా తక్కువగా మనం చూడడం జరుగుతుంది. దీని రకాలు చూసుకున్నట్టయితే సింహాచలమైన రకము అనేది మన ఆంధ్రప్రదేశ్కి ప్రాచీనమైన రకము. ఈ రకం అనేది కాయలు చిన్నగా ఉండి, ఆకులన్నీ ముళ్ళుగా ఉండి, మనకి కాయ సైజ్ చిన్నగా ఉండి, ఈ కాయలు అనేది పులుపుగా ఉండి మనకి ఈ జ్యూస్కి ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని రిప్లేస్ చేయడానికి ఎక్కువగా మారిషస్ అనే రకము కేరళ నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఆ ప్లేస్లో వేయడానికి. ఈ మారిషస్ రకం ప్రత్యేకత ఏంటంటే తీపి శాతం చూసుకున్నట్టయితే సుమారు 16 నుంచి 18% తీపి ఉంటుంది. మనకి 8% ఆమ్ల శాతం దీంట్లో ఉంటుంది. నాణ్యత బాగుండి ఎక్కువ రోజులు ఎక్కువ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్టోరబిలిటీ కూడా బాగుంటుంది. కానీ దీంట్లో ఇంకొక సమస్య ఏంటంటే సింహాచలం లాగే దీనికి కూడా మనకి స్పైన్స్ అనే ఆకుల మీద ముళ్ళులు ఉంటుంది. మొత్తం అంతా ఆకంతా కూడా ముళ్ళుతో ఉంటుంది. అదేవిధంగా ఈ ముళ్ళు అనేవి మనకి రెడ్ కలర్లో మనకు కనబడుతుంది. ఫ్రూట్ పైన ఉన్న క్రౌన్ మీద కూడా మనకి ముళ్ళు ఎక్కువగా ఉంటుంది. 3 రకాల పద్ధతుల ద్వారా దాన్ని ప్రవర్ధనం చేస్తుంది. వేరు నుంచి వచ్చే కొమ్మలు, కాండం నుంచి వచ్చే కొమ్మలు, అదేవిధంగా పైన ఫ్రూట్ నుంచి వచ్చే కొమ్మల్ని మనం తీసుకుంటాము. దాన్ని పిలకలు అంటాము. ఈ పిలకల్లో చూసుకున్నట్టయితే వేరు నుంచి వచ్చే పిలకలు మనకి పంట కాలం చూసుకుంటే వేసుకున్న తర్వాత 12 నుంచి 14 నెలల్లో మనకి పంట వస్తుంది. కాండం నుంచి వచ్చే పిలకలు అయితే సుమారు మనకి 20 నుంచి 24 నెలల తర్వాత మనకి పంట వస్తుంది. అదే మనకి తల్లి పైనుంచి వచ్చే ఫ్రూట్ పైనుంచి వచ్చే పిలకలు అయితే సుమారు 24 నుంచి 28 నెలల తర్వాత మనకి కాయకు అనేది కోతగా వస్తుంది. ఈ పిలకలు అనేవి మనం ఆరోగ్యమైన తోటల నుంచి పిలకలు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వేరు నుంచి వచ్చే పిలకలు లేదా షూట్ నుంచి వచ్చే పిలకలు మాత్రమే మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. అది 8 నుంచి 15 ఆకులు కలిగి ఉండాలి. దాంతోపాటు 1 నుంచి 2 అడుగులు ఎత్తులో ఉన్నట్టయితే ఆరోగ్యవంతమైన పిలకలు తీసుకోవాలి. ఆ పిలకల బరువు వచ్చేసి సుమారు 500 గ్రాములు లేదా 300 నుంచి 500 గ్రాములు ఉన్నట్టయితే అవి అత్యంత అనుకూలమైనవి. ఇలాంటి పిలకలను తీసుకుని నీటి వసతి కలిగి ఉంటుందో, రైతులు నీరు ఇవ్వగలుగుతారో అప్పుడు ఏప్రిల్ నుంచి మే నెలలో వేసుకున్నట్టయితే మంచిగా హార్వెస్టింగ్ కానీ అన్నింటినీ కూడా బాగుంటుంది. ఒకవేళ నీటి వసతి లేనప్పుడు రెయిన్ఫెడ్గా వెళ్ళాలనుకుంటే వర్షాలు అయిపోయిన తర్వాత జూన్ జూలై అయిపోయిన తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ మాసం అనేది అత్యంత అనుకూలమైనది. ప్రధాన పంటలు వేసుకున్నట్టయితే మనం ఒక 2 వరుసల పద్ధతిలో వేసుకుంటారు. జంట వరుస పద్ధతి అంటారు. ఈ జంట వరుసల పద్ధతులు ఏంటంటే ఒక వరుసకి ఇంకో వరుసకి 60 సెంటీమీటర్ దూరం ఉంటుంది. ఒకే వరుసలో ఏంటంటే పిలకి మధ్య 45 సెంటీమీటర్ దూరంలో ఉంటుంది. ఈ 2 జంట వరుసలకు ఇంకో జంట వరుసలకు మధ్య 150 సెంటీమీటర్ దూరంలో ఉండడం వల్ల సుమారు ఈ పద్ధతులు చేసినట్టయితే మనకు 6,000 నుంచి అదేవిధంగా 8,000 పిలకలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. అదే అంతర పంట వేసుకున్నట్టయితే ఒక 2,000 నుంచి 3,000 పిలకలు మాత్రం సరిపోతున్నాయి. ఎరువులు యాజమాన్యం చూసుకున్నట్టయితే 150 గ్రాములు నత్రజని, 50 గ్రాములు ఫాస్ఫరస్, ఒక 15 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులు మనం ప్రతి చెట్టుకు వచ్చే విధంగా వేసుకున్నట్లయితే దాన్ని 3 దఫలుగా వేసుకోవాలి. ఒకటి ఎప్పుడు వేసుకోవాలంటే 60 రోజుల తర్వాత, 150 రోజుల తర్వాత, అదే 240 రోజుల తర్వాత మనం వేసుకున్నట్లయితే మనకి మంచి సైజుతో మంచి నాణ్యతతో కలిగిన అనాస పళ్ళు అనేవి రావడం జరుగుతుంది. ఈ నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే నీటి తొలలు చాలా ఎక్కువగా అవసరం లేదు ఈ పంటకి. వేసవిలో ముఖ్యంగా ఏంటంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఒక 4 నుంచి 6 తొలలు ఇచ్చినట్లయితే మనకి చాలా బాగుంటుంది. పూత అనేది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే మనం ఈ పిలకల ద్వారా తీసుకున్న ఒక్కొక్క దశ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది ఒకేసారి రాదు కాబట్టి డిఫరెంట్ బరువు ఉన్నవి మన పిలకలు తీసుకుంటాం కాబట్టి అంతా ఒకసారి రావాలనుకుంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. నాప్థలిక్ ఎస్టిక్ యాసిడ్ అనే ఆమ్లము 10 నుంచి 20 ppm అనేది ఒక చెట్టుకి దాని యొక్క మువ్వలో వేసినట్టయితే లేదా పిచికారి చేసినట్టయితే మనకి పూత అంతా ఒకేసారి రావడం జరుగుతుంది. ఈ పూత అంతా ఒకేసారి వచ్చిన తర్వాత పూత వచ్చిన నుంచి
మనకి 135 నుంచి 240 రోజులకి మనకి 160 రోజులకి మనకి కాయ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి సైజ్ కూడా బాగా పెరగాలనుకుంటే ఒకే ప్లాంట్ మీద ఉన్న సక్కర్స్ ఏవైతే వస్తాయో దాన్ని మనం నిర్మూలించుకున్నట్టయితే మనకి మంచి నాణ్యతతో కలిపి 1-2 కేజీల కల పైనాపిల్ వచ్చి మనకి ఆ మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఒక ఎకరా చూసుకుంటే మనకి సుమారు మనకి 10 నుంచి 20 టన్నులు దిగుబడి రావడం జరుగుతుంది ఈ పైనాపిల్.